అకాల వర్షాలు యాదాద్రి జిల్లా రైతుల పాలిట శాపంగా మారాయి. పండించిన పంట కళ్ళ ముందే తడిసిపోతుంటే వారి ఆవేదన వర్ణాతీతం. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారంగా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలుపుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. 17% తేమ ఉండేలా వర్షం రోజుల నుండి కష్టపడి ఎండ పడితే అకాల వర్షం రైతులను నిండా ముంచిందని తెలిపారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లైట్లు లేక కారు చీకట్లో పాములు, తేళ్లు వస్తున్నాయన్నారు. అయినా కూడా పండించిన పంటను కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒడ్ల పరిస్థితి ఏంది, మా కర్మ ఏంది, కనీసం ఇప్పటిదాకా పారతలేదు, చేనులు మారతలేవు అని చెప్పి కోసుకున్న దాకా ఓ బాధ. ఇప్పుడు నీళ్లు వర్షాలు పడి గవర్నమెంట్ కొనక కనీసం మ్యాచర్ తీసిరట, మ్యాచర్ తీసినవి కూడా దోకక కనీసం ఇబ్బంది పెడుతుండ్రి. మాకు ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ ఇప్పుడు ఎమ్మడే దోకాలు తడిచినయో పొడిచినయో దోకి మమ్మల్ని ఆదుకోవాలనేది మేము కోరుతున్నాం. మరి ఇక మమ్మల్ని ఎట్లా చేస్తుందో గవర్నమెంట్ మాకు సాయం చేయాలనేది కోరుకుంటున్నాం. ఈరోజు అకాల వర్షానికి కురిచిన వాన ఎన్ని రోజులు కష్టపడ్డా మార్కెట్లో వారం రోజులు అవుతుంది ఒడ్లు పోసి. దయచేసి గవర్నమెంట్ తక్షణమే కొనుగోలు చేయాలి. ఇన్ని రోజులు ఎండబెట్టిందంతా వృధా అయ్యింది. తడిసిన ధాన్యాన్ని ఎమ్మటే కొనుగోలు చేయాలి. రైతులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలి. ఎమ్మెల్యే గారు స్పందించి దీనికి నష్టపరిహారం కూడా చెల్లించాలి. ఇంకోటి, తడిసిన వడ్లకి వ్యవసాయ మార్కెట్లకు వచ్చిన వెంటనే 2-3 రోజులల్లో లోడ్ చేయాలి. రైతులకి ఎమ్మటే పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇస్తే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పట్టాలు ఇచ్చినా కానీ అన్ని రంధ్రాలు పడ్డాయి, సరిగ్గా లేని ఇస్తుర్రు. వారం రోజులు అవుతుంది మేము పోసి. ఈరోజు పట్టాలు మంచి ఇస్తే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తక్షణమే కొనుగోలు చేయాలని మేము